Good morning, students. I am Divya from the Department of Computer Science. Today's our topic is DTD, Document Type Definition. A document type definition defines the structure of the content of an XML document and allows storing data in that format. అంటే ఏంటి అంటే మనం XML డాక్యుమెంట్లో నెంబర్ ఆఫ్ ఎంటిటీస్ని, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని, నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని యూజ్ చేసుకుంటాం. సో ఏవి ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాం, ఏది రూట్ నోడు, ఏది చైల్డ్ నోట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ చైల్డ్ నోట్స్ని యూజ్ చేసుకుంటున్నారు, ఎంత ఏ చైల్డ్ ఎలిమెంట్స్ ఏమేమి యూజ్ చేసుకుంటున్నారు అనేది మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటాం. దాన్ని ఏమంటాము అంటే డిటిడి అంటాం. ఈ డిటిడి అనేది మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్ఫర్మేషన్ వచ్చి ఆల్రెడీ కాలేజ్లో స్టోర్ అయి ఉంటుంది. మీ నేము, మీ రిజిస్టర్ నెంబరు, మీ రిజిస్టర్ నెంబరు, మీ డీటెయిల్స్ అన్నీ కూడా కాలేజ్ డేటాబేస్లో స్టోర్ అయి ఉంటాయి. సేమ్ డేటాబేస్ అనేది యూనివర్సిటీలో కూడా ఉండాలి. ఎందుకంటే చెకింగ్ పర్పస్. ఈ టాలీ అన్నమాట. ఈ నేమ్ టాలీ అవుతుందా, ఈ రిజిస్టర్ నెంబర్ టాలీ అవుతుందా అని చెక్ చేసుకుంటాం, అవునా కదా? చెక్ చేసుకుంటే ఓకే, ఈ అమ్మాయి అనేది సో అండ్ సో కాలేజ్లో చదువుకుంటుంది, ఈ అమ్మాయికి ఈ గ్రేడ్ ఇవ్వచ్చు, ఈ ర్యాంక్ అనేది అనే దానికోసమైనా అవ్వచ్చు. లేదు, మీకు స్కాలర్షిప్స్ ఏవైనా రావాలి అనుకోండి, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడికి వెళ్తుంది, యూనివర్సిటీకి వెళ్తుంది. యూనివర్సిటీ వాడు చెక్ చేసుకుంటాడు వాడి దగ్గర ఉన్న డేటాబేస్తో. అంటే మీరు ఎగ్జామ్స్ అయ్యి రాసే ఉంటారు కదా, సో ఏమవుతుందంటే వాడి దగ్గర ఉన్న డేటాబేస్తో కాలేజ్ డేటాబేస్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకుంటాడు. మ్యాచ్ అనేది ఫౌండ్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటి, మీరు పర్టికులర్ కాలేజ్లో చదువుతున్నట్టు. సో మీకు స్కాలర్షిప్ అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయని చెప్పి స్కాలర్షిప్ అనేది మీకు పంపిస్తాడనమాట. ఆ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకుంటారు. సో అలాంటి చెకింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ డిటిడిని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. డిటిడి అంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మెయిన్గా ఈ చెకింగ్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే డిటిడిని డిజైన్ చేసుకుంటాం అన్నమాట. DTD can be declared in an XML document or as external or internal. మనం DTDకి వచ్చేటప్పటికి DTD వచ్చి 2 types of DTD ఉంటుంది. ఒకటి వచ్చి ఇంటర్నల్ DTD అండ్ సెకండ్ వన్ వచ్చి ఎక్స్టర్నల్ DTD. Internal DTD. The document type declaration must be placed between the XML declaration and the first element in that document. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే, XML ఎక్కడైతే మనం డిక్లేర్ చేసుకుంటున్నామో అక్కడే మనం ఏం చేస్తాము అంటే డాక్యుమెంట్ని కూడా ఇక్కడ డిటిడిని కూడా మనం డిక్లేర్ చేసేసుకుంటాం. ద కీవర్డ్ డాక్ టైప్ మస్ట్ బి ఫాలోడ్ బై ద నేమ్ ఆఫ్ ద రూట్ ఎలిమెంట్. ఇక్కడ మనం ఇంటర్నల్ డిటిడిని డిఫైన్ చేయాలి అంటే కనుక, ఇంటర్నల్ డిటిడి అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఒక XML డాక్యుమెంట్లోనే డిటిడిని కూడా ప్లేస్ చేసేస్తామని చెప్పుకున్నాం. ఈ డిటిడిని మీరు ప్లేస్ చేయాలి, ఈ డిటిడిని మీరు క్రియేట్ చేయాలి అంటే కనుక సింటాక్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చి డాక్యుమెంట్ టైప్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ టైప్ని ఫాలో అవుతా మీరు ఏదైతే నోడ్ని రూట్ నోడ్ అంటే ఏదైతే ట్యాగ్ మీరు తీసుకున్నారో, ఏ ట్యాగ్ని మీరు రూట్ ట్యాగ్ అనుకుంటున్నారో అక్కడ మీరు స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. ద కీవర్డ్ డాక్ టైప్ మస్ట్ బీ ఇన్ అప్పర్ కేస్. చూడండి ఇక్కడ కీవర్డ్ వచ్చి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఈ డాక్ టైప్ అనే కీవర్డ్ని ఎలా యూజ్ చేసుకున్నారు, ఇక్కడ అప్పర్ కేస్లో మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే ట్యాగ్ని యూజ్ చేసుకుంటున్నారో, ఏదైతే ట్యాగ్ని మీరు రూట్ ఎలిమెంట్ కింద అక్కడ ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో ఆ ట్యాగ్ని మీరు ఇక్కడ ప్లేస్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చి ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని మీరు ఇక్కడ డిక్లేర్ చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ మీరు డిక్లేర్ చేసుకుంటారు అన్నమాట. డిక్లేర్ చేసుకొని దెన్ బ్రాకెట్ క్లోజ్ చేసుకుంటారు, యాజ్ వెల్ యాజ్ యాంగులర్ బ్రాకెట్ని కూడా క్లోజ్ చేస్తారు. ఇలా మనం ఏం చేస్తామంటే ఇంటర్నల్ డిటిడిని డిక్లేర్ చేసుకుంటాం. చూడండి ఇక్కడ చూసారా, డాక్యుమెంట్ టైప్ అనేది మనం ఏదైనా డిటిడిని క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి అంటే డాక్ టైప్. ఈ డాక్ టైప్ అనేది ఎలా రాస్తాము అంటే, ఈ డాక్ టైప్ అనేది కేస్ సెన్సిటివ్. ఇక్కడ మనం జనరల్గా కీవర్డ్ అనే వాటిని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే లోవర్ కేస్ లెటర్స్లో రిప్రజెంట్ చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ డాక్ టైప్ని అప్పర్ కేస్ లెటర్స్లోనే రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ రూట్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి ఏం తీసుకున్నాము అంటే ఆర్డర్ వచ్చేటప్పటికి రూట్ ట్యాగ్ని తీసుకున్నమాట. సో ఈ ఆర్డర్లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ ఎలిమెంట్స్ ఏంటి, ఆర్డర్ అనే రూట్ నోడ్లో నేను 2 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ప్లేస్ చేయాలనుకుంటున్నాను.
ఆ ఎలిమెంట్స్ని కూడా తీసుకున్నాను. ఇక్కడ యాంగులర్ బ్రాకెట్ కాదు, ఇక్కడ పెరాంథసిసే వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెరాంథసిస్ క్లోజ్ అయిన తర్వాత యాంగులర్ బ్రాకెట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఎలిమెంట్ ఎఫ్ నేమ్ అనేది మనం ఎలా ఎంటర్ చేసుకుంటాం? త్రూ పీసీ, అంటే కంప్యూటర్ ద్వారా కానీ ఎలా కానీ మనం ఎంటర్ చేసుకుంటాం. కాబట్టి మనం ఇస్తాం కాబట్టి పీసీ డేటా, అది కంప్యూటర్లో ఉన్న డేటా కాబట్టి. అలాగే ఎల్ నేమ్ కూడా మనం ఎలా ఇస్తున్నాము అంటే పీసీ డేటా. ఇక్కడ ఎలిమెంట్ స్పేస్ ఎఫ్ నేమ్, ఎలిమెంట్ స్పేస్ ఎల్ నేమ్, పీసీ డేటా హ్యాష్ పీసీ డేటా క్లోజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇక్కడ నేను ఆధార్ అనే ఒక రూట్ ఎలిమెంట్ని తీసుకున్నాను. అందులో నేను 2 ఎలిమెంట్స్ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను. వన్ వచ్చి ఎఫ్ నేమ్, ఇంకొకటి వచ్చి ఎల్ నేమ్. ఫస్ట్ నేము లాస్ట్ నేము. ఈ ఫస్ట్ నేము లాస్ట్ నేమ్ని నేను ఎలా యూజ్ చేసుకుంటున్నానంటే పీసీ డేటా అని తీసుకున్నాడు. ఈ పీసీ డేటాకి వచ్చేటప్పటికి కామా, క్వశ్చన్ మార్కు ఇవి నాట్ అలౌడ్ అనమాట. రిమైనింగ్ మీరు ఏది ఇచ్చినా కానీ పీసీ డేటా మీరు రిమైనింగ్ ఏ డేటా ఇచ్చినా కానీ ఎఫ్ నేమ్లో కానీ ఎల్ నేమ్లో కానీ స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మీరు హ్యాష్ పీసీ డేటా అనుకున్నారో కామా, స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి 3 క్యారెక్టర్స్, ఆ 3 క్యారెక్టర్స్ని అలో చేయదు, రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నిటిని కూడా అలో చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఏం చేశాను, నేను క్లోజ్ చేసేసుకున్నాను. ఇక్కడ వరకు నేను ఏం చేశాను అంటే ఇది డిటిడిని డిఫైన్ చేసుకున్నాను. ఇంతవరకు ఇదేంటి డిటిడి. ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే యాక్చువల్ XML కోడ్ని రాసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ వచ్చి ఏం చెప్తున్నాడు అంటే క్వశ్చన్ మార్క్ XML వచ్చి కంపల్సరీ క్యాప్స్ లాక్లోనే రాయాలి. వెర్షన్ ఈక్వల్స్ టు 1.0. ఇక్కడ XML డాక్యుమెంట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. వెర్షన్ ఏంటి అంటే 1.0లో ఉన్న రూల్స్ని ఫాలో అయితే నేను ఏం చేస్తున్నాను అంటే ఈ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ని తీసుకున్నాం. నెక్స్ట్ నేమ్లో నేను మళ్ళీ ఏం తీసుకున్నాను, నేమ్లో ఎఫ్ నేము ఎల్ నేము కదా, ఎఫ్ నేమ్ ఎల్ నేమ్, రజని జ్యోతి అని 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను. నేమ్ని క్లోజ్ చేసుకున్నాను. ఆధార్ అర్థమైందా. పేరెంట్ నోడ్ తీసుకున్నాను. పేరెంట్ నోడ్లో ఎన్ని ఎలిమెంట్స్ని అయితే తీసుకుంటున్నానో అన్ని ఎలిమెంట్స్ని నేను ఇక్కడ రిప్రజెంట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ని నేను డిఫైన్ చేసుకున్నానో ఆ స్ట్రక్చర్కే ఇక్కడ నేను ఏం రాశాను అంటే XMLని క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఏమొస్తుంది అంటే సింపుల్గా ఇక్కడ ఏదైతే మనం తీసుకున్నామో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దీన్ని ఎలా సేవ్ చేసుకుంటారు అంటే .xmlతో సేవ్ చేసుకుంటారు. ఈ ఏదైతే మీరు స్ట్రక్చర్ని మీరు క్రియేట్ చేసుకున్నారో డిటిడి, అది మీకు బ్రౌజర్లో మీకు డిస్ప్లే అవ్వదు. ఓన్లీ ఈ కంటెంట్ మాత్రం ఏమవుతుందంటే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. Next, external DTD. An external DTD is stored as separate file having the declaration of all elements and attributes that can be used in XML document. మనం ఏవైతే ఎలిమెంట్స్ని ఏవైతే అట్రిబ్యూట్స్ని యూజ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా DTLలో మనం రాసుకుంటాం. ఆ డిటిడి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఎలా స్టోర్ చేసుకుంటున్నాము అంటే ఎక్స్టర్నల్గా స్టోర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంటర్నల్ వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, డిటిడి యాజ్ వెల్ యాజ్ XML కూడా ఎందులో ఉన్నాయి, సేమ్ డాక్యుమెంట్లో మనం యూజ్ చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు అంటే ఎక్స్టర్నల్ వచ్చేటప్పటికి ఆ ఫైల్ అనేది సెపరేట్గా మనం సేవ్ చేసుకుంటాం. ఆ ఫైల్ని మనం ఎలా సేవ్ చేసుకుంటాము అంటే ఏదో ఒక నేమ్ ఇచ్చి .dtd అని సేవ్ చేసుకోవాలి. ఏదైనా ఒక నేమ్ ఇస్తాము, దాన్ని ఎక్స్టెన్షన్ ఏమి ఇస్తాము అంటే .dtd అనే ఎక్స్టెన్షన్తో మనం ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటాం అన్నమాట. If the DTD is declared in an external file, it should be wrapped in a document type definition with the following syntax. మనం ఏదైతే డిటిడిని క్రియేట్ చేసుకున్నామో దాన్ని మనం ఎలా సేవ్ చేసుకున్నాము, ఏదో ఒక నేమ్ .dtd ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేసుకున్నాం. దాన్ని నేను ఏం చేయాలి, XML డాక్యుమెంట్కి లింకప్ చేయాలి. లింకప్ చేయకపోతే ఆ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అనేది వేస్ట్ కదా. సో లింకప్ చేయడానికి నేను యూజ్ చేసే కీవర్డ్ ఏంటి అంటే డాక్ టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను అనమాట. ఏ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాను,
డాక్ టైప్ అనే కీవర్డ్ని యూస్ చేసుకొని నేను ఏం చేస్తాను అంటే ఆ ఎలిమెంట్ని నేను XML డాక్యుమెంట్లో లింకప్ చేస్తాను. చూడండి, రూట్ ఎలిమెంట్ అంటే ఏంటి అంటే మీరు మెయిన్గా ఏ ట్యాగ్ని అయితే రూట్ ఎలిమెంట్ కింద తీసుకున్నారో ఆ ట్యాగ్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. ఇక్కడ ఎక్స్టర్నల్ని వచ్చేటప్పటికి మనం 2 టైప్స్లో రిప్రజెంట్ చేయొచ్చు, ప్రైవేట్గా ఒకటి, పబ్లిక్గా ఒకటి. ఈ మన ఎక్స్టర్నల్ వచ్చేటప్పటికి మనకు ఒక్క వాళ్ళకే కాబట్టి ప్రైవేట్ కాబట్టి నేను ఇక్కడ సిస్టమ్ అని తీసుకున్నాను. ఆర్గనైజేషన్ అనుకోండి, ఒక DTDని నెంబర్ ఆఫ్ XML ఫైల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు కదా. సో కాపీరైట్ అనేది అందరికీ ఇవ్వాలి అనుకుంటే కనుక పబ్లిక్గా ఏం చేస్తారంటే DTDని పబ్లిక్గా డిఫైన్ చేసుకుంటారు. లేదు అంటే కనుక ప్రైవేట్గా డిఫైన్ చేస్తారు. ప్రైవేట్ అంటే ఆ పర్టికులర్ వాళ్ళకి మాత్రమే షేర్ అయ్యేటట్టు ప్రైవేట్ చేసేస్తారన్నమాట. ప్రైవేట్ చేయడానికి ఇక్కడ ఏం యూజ్ చేసుకుంటామంటే సిస్టమ్, ఎందుకంటే ఇక్కడ నేను నా దానికి మాత్రమే యూజ్ చేసుకుంటాను నేను, కాబట్టి ఇక్కడ ప్రైవేట్ కాబట్టి నేను సిస్టమ్ దాన్ని యూజ్ చేసుకున్నాను. అదే పబ్లిక్ అనుకోండి, పబ్లిక్ అనే దాన్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఇక్కడ నేను ఈ DTD ఏదైతే డిఫైన్ చేసుకున్నానో ఆ DTDని నేను ఎలా సేవ్ చేసుకున్నాను అంటే other.dtd కింద సేవ్ చేసుకున్నాను. సో అది నేను ఇక్కడ ఇచ్చాను అనమాట. చూడండి, మనం DTDని డిఫైన్ చేసేసుకున్నాం. ఆ DTDని XML ఫైల్లోకి మీరు లింకప్ చేయాలి అనుకుంటే కనుక ఈ సింటాక్స్ అంతటిని కూడా యూజ్ చేసుకోవాలి. ఈ సింటాక్స్ అంతా కూడా మీరు XML డాక్యుమెంట్లో రాసినప్పుడు మాత్రం ఏమవుతుందంటే ఎక్స్టర్నల్గా మీరు ఏదైతే DTDని డిఫైన్ చేసుకున్నారో ఆ DTD స్ట్రక్చర్ దీనికి యాడ్ అవుతుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను అంటే DTDని డిఫైన్ చేసుకున్నాను, ఆథర్, నేమ్, ఎఫ్ నేమ్, ఎల్ నేమ్. ఓకేనా, ఈ DTDని నేను ఎలా సేవ్ చేసుకున్నాను అంటే other.dtd అని సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక XMLని క్రియేట్ చేసుకున్నాను. XMLకి వచ్చేటప్పటికి ఫస్ట్ లైన్ వచ్చి XML వెర్షన్ అన్నాను. ఇది కనపడగానే ఏంటి అంటే ఇది XML డాక్యుమెంట్ అని అర్థమవుతుంది అనమాట. 1.0 రూల్స్ని ఫాలో అయితే మనం డాక్యుమెంట్ని క్రియేట్ చేసుకున్నాం. ఫస్ట్ సింటాక్స్ చూడండి, ఈ DTD ఏదైతే ఉందో ఈ DTDని మన XML ఫైల్కి లింకప్ చేయాలనుకుంటున్నాం. లింకప్ చేయాలనుకున్నప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే డాక్ టైప్ అనే కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ వచ్చి ఏంటి ఆథర్ని నేను ఇక్కడ ఇచ్చాను, అంతేనా. నెక్స్ట్ వచ్చి సిస్టమ్, ఇక్కడ నేమ్ ఆఫ్ ద DTD ఏమి ఇచ్చాను నేను other.dtdని ఇన్ బిట్వీన్ డబల్ కోట్స్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చి ఆథర్లో నేను ఏమి ఇచ్చాను నేమ్, మళ్ళీ నేమ్లో ఏమున్నాయి ఎఫ్ నేము, ఎల్ నేము, ఎఫ్ నేము, ఎల్ నేము. ఇక్కడ నేమ్ని క్లోజ్ చేసుకున్నాను, ఎల్ నేమ్ కాదు, నేమ్ని క్లోజ్ చేశాను, దెన్ ఆథర్ని క్లోజ్ చేసుకున్నాను అనమాట. నేను ఈ పర్టికులర్ ఫైల్ని ఎలా సేవ్ చేసుకుంటాను అంటే .xmlతో సేవ్ చేసుకుంటాను. .xmlతో సేవ్ చేసుకుని ఓపెన్ విత్ బ్రౌజర్ కొట్టగానే మనకి ఏమవుతుందంటే ఈ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఈ డేటా అనేది డిస్ప్లే అవుతుంది. జస్ట్ మనం ఏవైతే ఎలిమెంట్స్ని XMLలో యూజ్ చేసుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ రిలేటెడ్ డేటా అన్నమాట. మనం ఎప్పుడైతే ఒక ఎక్స్టర్నల్గా ఒక DTDని డిఫైన్ చేసుకున్నామో ఇవి నెంబర్ ఆఫ్ XML డాక్యుమెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? మనం ఇంటర్నల్గా ఎప్పుడైతే DTDని డిఫైన్ చేసుకున్నామో ఆ DTD అనేది ఆ పర్టికులర్ XML డాక్యుమెంట్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇలా మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్గా డిఫైన్ చేసుకున్నామో ఈ other.dtd ఏదైతే ఉందో ఈ other.dtdని నెంబర్ ఆఫ్ XML డాక్యుమెంట్స్ కంటే మల్టిపుల్ XML డాక్యుమెంట్స్లో మనం ఈ DTD స్ట్రక్చర్ని యూజ్ చేసుకోవచ్చు. That is the difference between internal and external DTDs. Thank you.